హైపర్ టెన్షన్ ఈ వర్డ్ బాగా ఫెమిలియర్ ఉంది కదా, అదేనండి హై బ్లడ్ ప్రెషర్. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ క్లాసిఫికేషన్ ప్రకారము బ్లడ్ ప్రెషర్ ని 6 స్టేజ్లుగా డివైడ్ చేశారు. మనకి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే హార్ట్ పంప్ చేసేటప్పుడు ఉండే ప్రెషర్ ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. అదే మనకి పైన ఉండే నెంబర్ అన్నమాట. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే హార్ట్ రిలాక్స్ అవుతుందో అప్పుడు ఉండే బ్లడ్ ప్రెషర్ ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. అది కింద డినామినేటర్ లో ఉంటుంది. ఇప్పుడు ఒక స్క్రీన్ మీద చార్ట్ వస్తుంది, ఒకసారి దీన్ని చూడండి. దీంట్లో నార్మల్ అండ్ ఎలివేటెడ్ ఆర్ ప్రీ హైపర్ టెన్షన్ అనేది మనకి రిస్క్ లేకుండా ఉండేది. స్టేజ్ 1 నుంచి అన్ని హై బ్లడ్ ప్రెషర్ ఉండే వాల్యూసే. స్టేజ్ 1 హైపర్ టెన్షన్, స్టేజ్ 2 హైపర్ టెన్షన్, సివియర్ హైపర్ టెన్షన్, హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ. సివియర్ హైపర్ టెన్షన్ కి హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీస్ కి ఒకటి తేడా ఉంది. హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీస్ లో కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, సివియర్ హైపర్ టెన్షన్ లో సిమ్టమ్స్ అనేది ఉండదు. ఈ రెండు అనేది చాలా క్రిటికల్. హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ ఇంకొంచెం క్రిటికల్ అన్నట్టు. రెండింటికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆ సిమ్టమ్స్ ఏవేవో చూద్దాం. చెస్ట్ పెయిన్, ఆయాసం రావడం, వీక్నెస్ రావడము, తిమ్మిర్లు రావడము, కళ్ళు మసకబారడము, మాట తడబడము, బ్యాక్ పెయిన్ రావడం. ఈ సిమ్టమ్స్ తో పాటు బీపీ 180/120 కంటే ఎక్కువ ఉంది అని అంటే మాత్రము ఇమ్మీడియట్ గా డాక్టర్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. మనం అందరం కలిసి బ్యాలెన్స్డ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో బీపీని నార్మలైజ్ చేయడానికి ట్రై చేద్దాం.